హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. పార్ట్ 1 చూసుంటే గనక మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి గైస్. మనం అయితే ఆక్వాఫ్రాజియా వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం అనమాట. ఒకవేళ పార్ట్ 1 చూడలేదు అంటే గనక నేను కింద లింక్ ఇస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటది. ఫైనల్లీ డెస్టినేషన్ కి అయితే వచ్చేసాం. We are in the border of Italy and Switzerland. You should say it loud. సో మా ఫ్రెండ్ అయితే ఏం చెప్తుందంటే మేము ఇక్కడ ఇటలీ స్విట్జర్లాండ్ బార్డర్ లో ఉన్నాం అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట. మేమైతే ఇటలీ స్విట్జర్లాండ్ బార్డర్ లో ఉన్నాం గైస్. మేము ఇటలీ సైడ్ ఉన్నాం అనమాట. అసలు చూస్తుంటేనే చాలా అందంగా ఉంది అని చెప్పేసి అనిపించింది ఈ ప్లేస్ అయితే. ఎస్పెషల్లీ ఆ ఇల్లులు, ఆ కొండ అన్నమాట. మేమైతే ఇద్దరిని ఆల్రెడీ అక్కడ డ్రాప్ చేసేసాం, మా ఫ్రెండ్స్ ని వాటర్ ఫాల్స్ దగ్గర డ్రాప్ చేసేసి పార్కింగ్ కోసం అని ఇక్కడికి వచ్చాం అనమాట. ఇటలీలో మీరు గనక ఇట్లాంటి చిన్న చిన్న టౌన్స్, విలేజెస్ లో ఉన్న మంచి మంచి టూరిస్టిక్ అట్రాక్షన్స్ చూడడానికి వస్తే గనక మీకు ఈజీగా పార్కింగ్ అయితే దొరుకుతుంది అనమాట. అంటే మెయిన్ రోడ్ కి సైడ్ న గవర్నమెంట్ ఇట్లాంటి పార్కింగ్ స్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉంచుతుంది. సో అక్కడ పార్క్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మేము అలా వాటర్ ఫాల్స్ కి ఇక్కడ నుంచి ఒక 5 to 10 minutes వాక్ అనమాట. సో అది అక్కడ కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్స్ కి వెళ్ళబోతున్నాం. సో వెళ్ళే దారిలో ఆన్ ద వేలో చిన్న ఫోటో షూట్ అయితే చేసాం అనమాట ఇక్కడ. సో మంచిగా వాటర్ ఫాల్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా చాలా బాగా వచ్చాయి అనమాట ఫొటోస్ అయితే. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్ కి బయలుదేరాము. ఎదురుగా కనిపిస్తుంది కదా గైస్, అదే వాటర్ ఫాల్స్ అన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. నాకేమనిపించిందంటే వెళ్ళే దారిలో అసలు మనకి ఇప్పుడు చూస్తేనే ఇంత అందంగా కనిపిస్తుంది, చాలా బాగుంది అనిపించింది. అదే ఇంట్లో వాళ్ళు మంచిగా రోజు చూడొచ్చు, పొద్దున్నే లేచి ప్రశాంతంగా వాటర్ ఫాల్స్ చూస్తుంటే కాఫీ తాగుతూ అసలు ఎంత బాగుంటుంది అనిపించింది. ఇక్కడ ఒక చిన్న కేబుల్ కార్ అయితే కనిపించింది, కాకపోతే పాతగా అయిపోయింది అనమాట. మేబీ ఇదివరకు యూజ్ చేసి ఉండుండొచ్చు వాటిని ఆ కొండపైకి వెళ్ళటానికి. అలా ఆ వాటర్ ఫాల్స్ చూస్తా ఆ నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో చాలా అందంగా అనిపించింది. ఆల్రెడీ జర్నీ చేసేసి ఉన్నాం కాబట్టి ఒక 2 hours మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాష్రూమ్స్ ఉంటాయో ఉండవో వాటర్ ఫాల్స్ దగ్గర అని చెప్పేసి ఇక్కడ పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం అనమాట, వాష్రూమ్స్ యూజ్ చేసుకుందాం అని. సో బేసిక్ గా వాష్రూమ్స్ కూడా ఏం చేస్తాడు, యూజ్ చేసుకోవాలంటే నువ్వు ఇక్కడ బోనీ చేయాలన్నాడు అనమాట మమ్మల్ని. సర్లే అని చెప్పేసి వాడికి ఒక బోనీ చేసేసి ఆ వాష్రూమ్స్ యూజ్ చేసుకుని మళ్ళీ ఇటు వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం అనమాట. ఏం కొన్నావు అని అయితే అడక్కు, ఎందుకంటే కాఫీ కొన్న ఫ్రెండ్. ఈ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళడానికి అయితే €3 టికెట్ తీసుకుని వెళ్ళాలి. సో €3 అంటే మనకి ₹300 ఇండియన్ రూపీస్ లో అయితే. సో అవి తీసేసుకుని వెళ్ళాం అనమాట వాటర్ ఫాల్స్ కి. సో నెక్స్ట్ ఏం జరిగింది అక్కడ అని చెప్పేసి నెక్స్ట్ షార్ట్ లో చూపిస్తా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.